హాయ్ గాయ్స్, కల్కి మూవీ చూసారా? ఓపెనింగ్స్ ఇరగదీశాయి, రికార్డులు సృష్టిస్తున్నాయి. మహాభారతాన్ని బేస్ చేసుకొని దానికి సైన్స్ ఫిక్షన్ ని యాడ్ చేసి డైరెక్టర్ అయిన నాగశ్విన్ చాలా బాగా తీశారు. ఇందులో అశ్వత్థామ పాత్రకి అమితాబ్ బచ్చన్ గారు అలాగే ప్రాణం పోశారు. అలాగే అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ గారు మెరిసి మెప్పించారు. ఇలా ఉండగా మూవీలోని ఇంపార్టెంట్ రోల్ అయిన శ్రీకృష్ణుడి పాత్రకి ఏ యాక్టర్ని పెట్టారా అని ఫస్ట్ నుంచి అందరూ ఉన్నాయి. చాలా మంది కృష్ణుడి పాత్రలో నాని గారు, న్యాచురల్ స్టార్ నాని గారు కనిపిస్తున్నారని అన్నారు. అది కూడా కరెక్ట్ కాదని బెనిఫిట్ షో చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది. అశ్విని దత్ గారు ఎన్టీఆర్ గారి సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అని మన అందరికీ తెలిసిందే. ఫస్ట్ నుంచి ఆయనతోనే మూవీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన. అప్పటి నుంచి ఆయన దేవుడిలా భావిస్తారు. కృష్ణుడి పాత్ర అయినా రాముడు పాత్ర అయినా సీనియర్ ఎన్టీఆర్ గారు పోషిస్తేనే అది కరెక్ట్ అని ఆయన చెప్తూ ఉండేవారు. దీన్ని దీన్ని తీసుకొని మేబీ సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏమన్నా ఏఐలో క్రియేట్ చేసి ఏఐ ద్వారా ఏమన్నా క్రియేట్ చేసి దీనిలో పెట్టారేమో అని కూడా చాలా మంది. ఇంతకీ మూవీలో కృష్ణుడి పాత్రని కేవలం ఒక నీడలా సృష్టించారు. అండ్ ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన బేస్ వాయిస్ వింటే అందరికి గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పాలి. అంత స్ట్రాంగ్గా వాయిస్ మాడ్యులేషన్ విత్ ఆ నీడలా అంత పవర్ఫుల్గా క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్ని. స్టిల్ ఆ క్యారెక్టర్లో ఎవరు యాక్ట్ చేశారా ఆ కృష్ణుడి పాత్రకి కరెక్ట్గా సరిపోయిన దృఢమైన శరీరం ఎవరిది అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ అతను ఎవరో కాదు, కేకే అని చెప్పి ఒక కేకే అని అతను ఒక తమిళ్ యాక్టర్. ఈ మూవీలో కల్కి మూవీలో కృష్ణుడి పాత్ర ప్లే చేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అమేజింగ్ అని చెప్పాలి. కాకపోతే ఫేస్ మాత్రం రివీల్ అయితే అవ్వదు. ఈయన థియేటర్ ఆర్టిస్ట్ ప్లస్ ట్రైనర్ గా చేస్తున్నారు. తమిళ్, హిందీ, మలయాళం సినిమాల్లో యాక్ట్ చేశారు ఇప్పటి వరకు. ఆకాశమే హద్దురా అనే మూవీలో సూర్య గారితో పాటు కూడా చిన్న రోల్ లో యాక్ట్ చేశారు కెప్టెన్ గా. ఇందులో ఇంకో విషయానికి వస్తే ఆ పాత్రలో ఎంత బాగా ఫిట్ అయ్యారో ఆ వాయిస్ కూడా అంత బాగా హైలైట్ అయింది. అసలు ఆ వాయిస్ వింటేనే గూస్ బంప్స్ వచ్చేలాగా అనిపించింది. ఆ వాయిస్ ఎవరితో కాదు, అర్జున్ దాస్ అని చెప్పి మనకి ఫెమిలియర్ ఫేసే. ఈయన ఖైదీ, విక్రమ్ ఇలాంటి మూవీస్ లో మనకి ఫస్ట్ నుంచి కూడా ఈయన వాయిస్ తో హైలైట్ అయ్యారు. ఏదేమైనా ఈ మూవీకి ఇంపార్టెంట్ రోల్ అయినటువంటి కృష్ణుడి పాత్రని మంచి హైలైట్ గా రూపుదిద్దారు నాగశ్విన్ గారు. చాలా గ్రేట్. నాగశ్విన్ గారు ఈ మూవీని వేరే లెవెల్లో తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.